బాబాయ్ గారు మీ పేరండి? జోగు తాతయ్య అండి. ఏం చేస్తుంటారు? మామూలు వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు. ఏంటండి బాబాయ్ గారు, మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? చంద్రబాబు గారు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది కదా. బాగానే ఉందండి. బాగానే ఉంది అంటే ఏ విధంగా అంటారు? మాకు బాగానే ఉందండి. ఏ విధంగా అంటే బాగానే ఉంది. రేట్లు అవి బాగున్నాయి. రేట్లన్నీ బాగానే ఉన్నాయి. పడిపోయి అన్ని విధాలుగా. అన్ని విధాలు బాగా. అంటే ఇప్పుడు సుమారుగా ఈయన వచ్చిన తర్వాత రైతులకి రైతు భరోసాలు కావచ్చు, ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు ఈయన వచ్చాక బాగానే ఉందండి. మామూలుగా ప్రైవేట్గా మామూలుగా లూజ్గా దొరికేస్తున్నాయి కదా మందులు. బాగున్నాయి మందులు అవి బాగా అన్ని టయానికి అన్నీ అందుతుంది. అంటే రైతులకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా కొనసాగుతుంది? ఈ క్వాలిటీ బాగుంటుంది మందు. ఈ క్వాలిటీ బాగుంటుంది. ఇంకా పథకాల విషయం ఏమంటారు మరి? అన్నీ ఒకసారి అంటే అవ్వదు కదండి. బాగా ఏం పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు ఈయన వచ్చిన తర్వాత? వచ్చినాయండి. ఇంటి దగ్గర కుళాయిలు వచ్చి పెన్షన్లు కూడా వస్తున్నాయి చాలా మందికి. పెన్షన్లు కూడా వస్తున్నాయి. మరి ఇంట్లో 45 సంవత్సరాలకి డబ్బులు కావచ్చు, అలాంటివి ఏమైనా వస్తున్నాయి? ఇంకా రాలేదండి. వస్తాయి ఇంకా రాలేదు. కొంతమందికి వస్తున్నాయండి, కొంతమందికి ఇంకా రాలేదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏమైంది? గ్యాస్ డబ్బులు ఇస్తున్నాయి. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా, ఇంతకుముందు వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? వాలంటీర్ లేదు. వాలంటీర్ అనవసరం. వాలంటీర్ వెనకాల ఇదే బాగుంది. వాలంటీర్ లేకపోతేనే బాగుంది. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు మనకి ఏదైనా పథకాల విషయం కావచ్చు అన్నీ వాళ్ళు తెలియజేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేరు. పంచాయతీకి వెళ్తామండి. పంచాయతీ వాళ్ళు చెప్తున్నారు కదా, పంచాయతీకి వెళ్తే సరిపోద్ది. పంచాయతీకి వెళ్తే సరిపోద్ది. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది ఆయన వచ్చిన తర్వాత? ఎవరి పరిస్థితి అంటే బాగానే ఉందండి. డబ్బులు లేవు కదా మరి. అది డబ్బులు ఉంటే నడుస్తుంది. డబ్బులు ఉంటే నడుస్తుంది అంటారు. మరి ఈయన సంక్షేమాన్ని పక్కకు తోసేసారు ఈయన వచ్చిన తర్వాత అనేసి మాట్లాడుతున్నారు కదా. లేదండి అలాగ అంటారు. ఎవరు కెట్టినాడు ఏదో చెప్తారు. 90 రకాలుగా చెప్తారు. అవన్నీ అనవసరం అంటారు. మీకు తెలిసినంత వరకు మంచిగానే సాగుతుంది అంటారా ప్రభుత్వం? మంచిగానే ఉందండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి? అది అలా ఉండేదండి. ఎవరైనా అంతే. ఇప్పుడు బాగా ఉందండి. పెంచితే బాగా. ఓకే, థ్యాంక్స్ అండి.